హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు నవ్య చిన్ను వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చాను. దానికి గల కారణం ఏంటంటే, మన ఈ మధ్యనే జరిగిన ఒక సంఘటన, దారుణమైన సంఘటన అని చెప్పాలి. అందరికీ తెలిసే ఉంటుంది, చాలా వరకు తెలుసు. ఎందుకంటే చాలా వైరల్ అవుతుంది ఆ వీడియో. అదేంటంటే, మస్కట్ నుంచి బయలుదేరిన ఒక సిస్టర్ మొన్న 22వ తారీఖున చనిపోయిందనమాట. ఆ బస్సులో బయలుదేరి తన స్వగృహానికి వెళ్తున్నప్పుడు మస్కట్ నుంచి తన ఇంటికి అయితే బయలుదేరింది. అలా వస్తూ ఉండగా మార్గ మధ్యలో విజయవాడ వచ్చిన తర్వాత తనకి హార్ట్ అటాక్ కింద వచ్చి తను కూర్చున్న సీట్లోనే తన ప్రాణాలు విడిచేసిందనమాట. ఇంకొద్ది గంటల్లో తన స్వగృహానికి వెళ్ళి తన పిల్లల్ని 2 కళ్ళారా చూసుకోకుండా కొంచెం సేపు ఆగితే తన గమ్యస్థానానికి వెళ్ళిపోద్ది అనమాట. తను వెళ్ళిపోయి తన బిడ్డల్ని కళ్ళారా చూసుకునేది ఆ తల్లి. కానీ ఎంత దారుణమైన పరిస్థితి అంటే తల్లికి నిజంగా ఈ గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళే కానీ, ఎక్కడ ఉన్న వాళ్ళైనా కానీ ఏ క్షణాన ఎవరికి ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అతను ఎన్నో ఆశలతో బయలుదేరింది తన బిడ్డలను చూసుకోవడానికి. కానీ తన బిడ్డలు చూసుకోకుండానే తను వెళ్ళిపోయింది. ఆ దేవుడికి కూడా జాలి లేదనమాట. తను వెళ్ళే వరకు కూడా తన ప్రాణాన్ని నిలపలేకపోయాడు. ఆ సీట్లో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఆ తల్లి ఉంది. ఆ తల్లి చనిపోయినట్టు కూడా కండక్టర్ ఫోన్ చేసి వాళ్ళ భర్తకి సమాచారం ఇచ్చే వరకు కూడా వాళ్ళ ఇంటికి తను బయలుదేరి వస్తుందన్న విషయం కూడా తెలియదంట. ఇందులో అసలు తను హెల్త్ బాగోకపోయినా తన విదేశాలకు వెళ్ళడానికి గల కారణం తన ఇంట్లో పరిస్థితులు, తన బిడ్డల్ని ఏదో పోషించుకోవడానికి, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆ తల్లి ఆలోచించి తనకు బాగోకపోయినా ఏజెంట్లు చెప్పిన మాటలు విని, కేవలం ఏజెంటు అంత పని ఉండదు, నీకు బాగానే చూసుకుంటారు, నీకు నేనున్నాను అని భరోసా ఇచ్చి ఎవరైతే ఏజెంట్లు ఆమెను తీసుకెళ్లారో అదే భరోసా ఆ దేశంలో ఇవ్వలేదు తనకి. కొన్ని రోజులు అరబ్బీ ఇంట్లో పనిచేసిన తర్వాత తన ఇంట్లో నుంచి బయటకు రావడం జరిగింది. అప్పటి నుంచి పంపించేయమన్నా తనకు ఆరోగ్యం బాగోకపోయినా కూడా వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. 2,10,000 కట్టాడంట ఆయన దగ్గర లేకపోయినా కూడా తన భార్య కోసం, తను భార్యని ఇంటికి తీసుకొచ్చుకోవడం కోసం ఆయన 2,10,000 రూపాయలు కట్టాడంట. ఈ నెలాఖరున 30వ తారీఖున టికెట్ తీస్తామని చెప్పారంట. వాళ్ళకి చెప్పకుండానే మొన్న టికెట్ తీసి పంపించేశారు. పంపించి ఇంటికి శవాన్ని పంపించారు తన భర్తకి. తన పిల్లలు ఆ తల్లి కోసం వాళ్ళు అడుగుతుంటే ఎంత దారుణంగా ఆ బిడ్డలు ఏడుస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నమాట. ఎందుకంటే ఎంతోమంది గల్ఫ్ దేశాలు ఎందుకు వస్తారంటే పిల్లల్ని పోషించుకోవడానికి, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆ ఉద్దేశంతోనే వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు ఉంటాయో ఎవరికీ తెలియదు. నేను మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను, ఏజెంట్లను నమ్మి మోసపోవద్దు. మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా డబ్బు కోసమే చూసుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో ఎవరు మీరు బాగుండాలి, మీరు ఏదో చేసుకోవాలనేది ఎవరు ఆలోచించరు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. ఆ తల్లిని చూశారు కదా, ఈరోజైనా తెలుసుకోండి, ఏజెంట్లను నమ్మి మోసపోవద్దు. మీరు అక్కడి నుంచి అప్పులు చేసి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు వెళ్ళిపోవడానికి ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నారా? అర్థం చేసుకోండి. ఏజెంట్లు నమ్మి అస్సలు మోసపోవద్దు. కనీసం ఇంత పనికిమాలిన మందకి ఏజెంట్లు ఎందుకు తయారవుతున్నారో, వాళ్ళకు కూడా ఫ్యామిలీలు ఉంటాయి కదా, ఎందుకు మరి ఇంత దారుణంగా ఒక జీవితాలతో ఆడుకుంటున్నారు? మీకు అన్నీ తెలిసి కూడా మీరు అలా తీసుకొచ్చి వాళ్ళని నట్టెట్టా ముంచేస్తున్నారు. ఈరోజు ఆ బిడ్డలకు ఆ తల్లిని తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? తనకు ఒంట్లో బాగోకపోయినా కూడా మీరు పట్టించుకోకుండా తనని ఒకవేళ ఒంట్లో బాగున్నప్పుడే పంపించుండుంటే ఈ రోజున తను బతికేదేమో. ఈరోజు కేవలం మీ స్వార్థం మీరు చూసుకున్నారు కనుకే ఆ తల్లి చనిపోయింది. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఆలోచించుకుని రండి. అలాగే ఆ బిడ్డలకి ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే సహాయం చేయండి. పాపం ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. నాకు తోచిన సహాయం నేను కూడా చేస్తాను. వాళ్ళ తండ్రి మాట్లాడుతున్న మాటలు, పిల్లలు మాట్లాడుతున్న మాటలు లాస్ట్లో వీడియో పెడతాను, చూడండి. బాయ్ బాయ్. ఫోన్ వస్తే ఇలాగా పలానా ఆవిడ మస్కట్ నుంచి వస్తుంది, ఈ బస్సులో ఆవిడకి స్ట్రోక్ వచ్చి చనిపోయింది అని వాళ్ళు చెప్తేనే కానీ మనకు తెలియదండి. ఆ టికెట్ ఎంతమంది? 2 పిల్లలా? పిల్లలండి. ఏం చదువుతున్నారు? ఒకడు 4th క్లాస్, ఒకడేమో 6 అండి. ఏంటి మీరు ఎప్పుడు మాట్లాడారు అమ్మతో చివరిసారిగా? మీరు 23వ తారీఖు మీరు జాగ్రత్తగా చదువుకోండి, నా కోరిక తీర్చండి అన్నదని.
బాగా చదువుకోమని చెప్పిందా? అలర్ట్ చేయొద్దని చెప్పిందా? ఎక్కడ ఏ హాస్టల్లో? పాలకొల్లు గురుకుల పాఠశాల. అక్కడ చదువుతున్నావా? ఏ క్లాసు? 6th క్లాస్. ఏమన్నా తెమ్మని చెప్పావా అమ్మకి మరి వచ్చేటప్పుడు? వస్తున్నా అని చెప్పిందా? నాకు బట్టలు తేమ్మ అన్నాను. ఇంకా మీకు చాలా తెస్తాను, బూట్లు తెస్తాను అన్నది. అన్ని తెచ్చిందండి. ఇప్పుడు రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉండేవాడు నువ్వు? రోజు మాట్లాడుతావు వారానికి ఒకసారా? రోజు మాట్లాడి ఉన్నాడు. ఏమన్నా చెప్పిందా? ఏమన్నా జ్వరంగా ఉంటుంది, బాగోట్లేదు అట్లా ఏమన్నా చెప్పిందా నీతో? అసలు చెప్పేది కాదండి. ఓకే, బయలుదేరమని చెప్పింది. వస్తున్నా, అన్ని బొమ్మలు తెస్తా అని చెప్పిందా?